హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఎవ్రీ మంత్ ఇక్కడ సిటీలో ఉంటాం, హైదరాబాద్లో. అందరూ ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒకరింట్లో కిట్టి పార్టీ మేము అరేంజ్ చేసుకొని వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళి, లంచ్ అయిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకొని తర్వాత తంబోలా గేమ్ ఆడతాము. గేమ్ ఆడిన తర్వాత కొన్ని బాల్ పాసింగ్ గేమ్స్ కూడా ఆడతాము. బాల్ పాస్ అయ్యి ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళు లైక్ చిట్కాలు, అలా ఏదైనా సాంగ్స్, డ్యాన్స్ రొటీన్ కాకుండా చిట్కాలు, మా పెద్దమ్మ వాళ్ళు, పెద్దనాయన వాళ్ళు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కదా, అలా కూడా మాకు తెలిసిన చిట్కాలు కూడా మేము షేర్ చేసుకుంటూ ఉంటాము. పజిల్స్ లాగా, రిడిల్స్ లాగా అన్నీ అడుగుతాము, బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ చూడండి, మా అన్నయ్య అడుగుతున్నాడు. వీలైన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ మా అక్కయ్య అయితే హెల్త్ బాగుండడానికి, ఇంకొకటి బాగా డైజెషన్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి అలా చెప్తుంది అన్నమాట. తను యూజ్ చేసింది తను చెప్తుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా బాల్ పాస్ చేసుకొని ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళు ఇలా టిప్స్, రిడిల్స్ ఎవరిష్టం వాళ్ళు అలాగా చెప్పుకుంటాం అన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ నెక్స్ట్ మా పెద్ద హై కంటి చూపు బాగా మెరుగవ్వడానికి చెప్తున్నారు. చిట్కా వినండి. క్యారెట్ 3 రోజులు, తర్వాత శంఖ పుష్ప లేకపోతే దాని బదులు సోంకూర అది 3 రోజులు, తర్వాత పుదీనా 3 రోజులు, మునగాకు 3 రోజులు, కరివేపాకు 3 రోజులు. ప్రతి 3 రోజులు మార్చుకుంటూ తీసుకుంటే కన్ను చూపు బాగా. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ మా పెద్దమ్మ ఒక స్టోరీ చెప్తున్నారనమాట. తనకి ఎక్స్పీరియన్స్ స్టోరీ. ఒక కింగ్, ముగ్గురు ఓకే ఉంది. ఆ స్టోరీ టెల్లింగ్. మ్యాంగోస్ తెమ్మని చెప్పి ఇద్దరు మంచి లేకుండా ఒక్కరే మంచి తెచ్చినప్పుడు రాజు దాన్ని తిన్నప్పుడు ఎవరైతే నిజాయితీగా ఉంటారో అది తెలుస్తుంది అని, వాళ్ళ వరకు వస్తే కానీ తెలియదు అనే ఒక నీతిది చెప్పింది అనమాట. రాజుది వాళ్ళ కింద వర్క్ చేసే సర్వెంట్స్ స్టోరీ చెప్పింది మా ఓకే. అంటే వేరే వాళ్ళకి అన్నట్టు అట్లా డిలే అని మంచి వేరకుండా మీరే తిననేసరికి వాళ్ళ బండారం బయటపడింది. అట్లా ఎవరికైనా ఒకటేలాగా నిజాయితీగా అవార్డు వచ్చి అంతే. ఇలా లాస్ట్ ఎండింగ్లో వెళ్ళేటప్పుడు అందరు ఒక సెల్ఫీ, ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఎవరింటికి వాళ్ళు రీచ్ అయ్యి ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.